అందరికీ నమస్కారం. కార్తీక మహాపురాణంలో 21వ అధ్యాయంలో వశిష్ఠుల వారు అత్రి అగస్త్యమునుల సంవాదాన్ని జనకునికి ఏ విధంగా వివరించాడో ఈరోజు తెలుసుకుందాం. వశిష్ఠుల వారు 21వ రోజు కథను మొదలు పెడుతూ అగస్త్య మహాముని అత్రి మహామునుల యొక్క సంవాదముల గురించి ఇంకను ఈ విధంగా తెలియజేసిరి. అత్రి మహాముని పురంజయుడు కథను గురించి అగస్త్యునికి ఇంకను ఈ విధంగా చెప్పసాగెను. కాంబోజరాజులకు పురంజయునకు భయంకరమైన యుద్ధం జరిగింది. ఇరుపక్షాలకు చెందిన చతురంగ బలములు కూడా హోరాహోరీగా పోరాటం చేస్తున్నారు. ఉభయ పక్షాలు కూడా విజయకాంక్షతో పోరు సలుపుచుండిరి. ఆ యుద్ధభూమిలో ఎటు చూసినా శవాల గుట్టలు, తలలు, తెగిన మొండెములు, విరిగిపోయిన రథములు, ఏనుగులు, గుర్రాల కలేబరాలతో హృదయ విదారకంగా ఉంది. ఆ మహాయుద్ధమున వీరత్వం చూపి మరణించిన ప్రాణులను తీసుకుని వెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానంలో వస్తున్నారు. సూర్యాస్తమయం వరకు జరిగిన ఆ భయంకర యుద్ధంలో కాంబోజరాజును 3 వంతుల సైన్యమును కోల్పోయినప్పటికీ పురంజయుని సైన్యమును అత్యంత సాహసముతో పట్టుదలతో ఓడించారు. ఎంతో పెద్ద సైన్యం ఉన్నప్పటికీ పురంజయునికి అపజయమే మిగిలింది. దానితో పురంజయుడు రహస్య మార్గం గుండా శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయాడు. బలోపేతులైన శత్రురాజులు రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. పురంజయుడు అవమాన భారంతో దుఃఖిస్తున్నాడు. ఆ సమయంలో వశిష్ఠుల వారు పురంజయుని వద్దకు వచ్చి అతనిని ఊరడిస్తూ, ఓ రాజా, ఇంతకు ముందు కూడా నేను ఒకసారి నీ వద్దకు వచ్చాను. అప్పటికే నువ్వు ధర్మభ్రష్టుడవై జీవిస్తున్నావు. ధర్మ మార్గంలో నడవమని నీకు నేను ఎన్నిసార్లు హితువులు చెప్పినా వినలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ మార్గంలో నడవడం చేతనే ఇప్పుడు రాజ్యభ్రష్టుడవయ్యావు. అయినా జయాపజయాలు దైవాధీనములు. ఇప్పటికైనా నా మాటను వినుము. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రంతో కూడిన కార్తీక పౌర్ణమి. కావున రేపు నీవు స్నాన దాన జపము వంటి నిత్యకర్మలను ఆచరించి దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేసి భగవన్నామ స్మరణ చేయుచు నాట్యము చేయుము. ఇట్లు చేసినచో నీకు పుత్ర సంతానం కలుగును. అంతేగాక నీవు శ్రీమన్నారాయణుని సేవించుట వలన ఆ శ్రీహరి సంతోషించి నీ శత్రువులను జయించుటకు నీకు చక్రాయుధాన్ని కూడా ప్రసాదించును. కనుక రేపు నేను చెప్పిన విధంగా చేసినట్లయితే నువ్వు పోగొట్టుకున్న రాజ్యాన్ని కూడా తిరిగి పొందుతావు. నీవు ధర్మాన్ని తప్పి చెడు సహవాసములు చేయబట్టే కదా ఈనాడు నీకు అపజయం కలిగింది. కావున చింతించకు. ఆ శ్రీహరిని మదిలో తలచి నేను చెప్పినట్లు కార్తీక పౌర్ణమి వ్రతమును చేయుము అని హితోపదేశం చేసెను. ఈ విధంగా అగస్త్య మహాముని అత్రి మహామునుల సంవాదమును గురించి జనకునితో చెబుతూ వశిష్ఠుల వారు 21వ రోజు కథను ముగించారు. ఇది స్కాందపురాణే కార్తీక మహాత్మ్యే ఏకవింశాధ్యాయః సమాప్తః. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చినా ఉపయోగపడినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.